నడుచుచుండగా దేవునికి వాక్యం అంటుంది, నేను వారిని నడిపించదును, వారు త్రొట్టిల్లకుండా చక్కగా బాటను, అవును, నువ్వు తొట్టిల్లకుండా నీకు బాటలు ఏర్పరుస్తాడు, మరి మార్గాన్ని ఏర్పరుస్తాడు, నీ మార్గాలు సరళం చేస్తారు, నీటి కాలువలి యొద్ద వారిని నడిపించును. ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిం నా జ్యేష్ఠ కుమారుడి కాడా. అంటే ప్రభు నడిపిస్తున్నప్పుడు ఆ మార్గం ఎలాగైనా ఉండని. ఒక తమ్ముడు అంటున్నాడు, మరి కొంచెం ప్రార్థన చేసి కొంతమంది ఏమైపోతుంది దశ, నిరాశపడతారు, సనుగుతారు. కొన్ని సందర్భాల్లో దేవుడే కొన్ని మార్గాల గుండా నడిపిస్తా అంటాడు. ఇక నడిపించేది దేవుడే. ఇశ్రాయేల్ని వారి చుట్టూ, అరణ్యము చుట్టూ, అనగా ఆ సముద్రము చుట్టూ, ఇంకొక విధంగా చెప్పాలంటే ఎడారులలో ప్రభువే తానే నడపాలని నడుపుతున్నాడు. అప్పుడప్పుడు అలా నడుపుతున్నప్పుడు చాలాసార్లు ఏమైపోతామంటే నిరాశపడతాం. దేవుని నమ్ముకున్నా కదా, నాకేం జరిగింది, ఏం ప్రయోజనం లేదు,